ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 25 మంది మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో వామపక్ష పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు మాట్లాడుతూ మావోలతో కేంద్ర ప్రభుత్వం శాంతిపూర్వక చర్చల పేరు చెబుతూ మరోవైపు కాల్పులకు తెగబడి ప్రాణాలు తీస్తున్నారని అన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వామపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేసి కాశీబుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. మధ్య భారతంలో కాల్పులు ఆపాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఆపాలి, శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, శాంతి చర్చలు జరపాలి. ఇదే మీ రాజ్యం. మిత్రులారా, ఈరోజు కర్రిగుట్ట మీద అక్రమంగా అన్యాయంగా ఆదివాసీలు చంపుతా ఉన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, ఆదివాసీలపై అనడం ఆపాలని ప్రజాస్వామ్యంగా నిరసన తెలియజేస్తే ఇవాళ అక్రమంగా అరెస్టులు చేస్తా ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇవాళ ఆదివాసీలపై అనడం ఆపాలని చెప్పి ఇవాళ ఉద్యమాలు జరుగుతున్నాయి. సిపిఐఎంఎల్ డెమోక్రసీ అలాగే వామపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ ఉద్యమం కొనసాగుతా ఉంది. ఏమి రాజ్యం.